హాయ్ అండి అందరికీ. నేను మీ లోహిత వాళ్ళ అమ్మ లక్ష్మి. ఇవాళ అయితే కార్తీక మాసంలో ఆడవాళ్ళకు ఉపయోగపడే మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అది ఏంటి అంటే దీపావళికి కానీ కార్తీక మాసంలో కానీ దీపాలు పెట్టడానికి మనం ఎక్కువగా వాడేది మట్టి ప్రమిదలు. అవి మనం ఎలా యూజ్ చేసుకుంటే ఆయిల్ లీక్ అవ్వకుండా ఉంటుందో ఇవాళ అయితే నేను చిట్కా అయితే చెప్పేస్తున్నాను. వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం యూజ్ చేసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ శాతం ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే మనం నూనె వేసి దీపం పెట్టగానే ప్రమిదలో నుంచి నూనె లీక్ అయిపోవడం, లేదా దీపం త్వరగా కొండెక్కిపోవడం. సో అలా కాకుండా అయితే ఇవాళ మంచి చిట్కా చెప్తున్నాను. ఫస్ట్ అయితే ప్రమిదలన్నిటిని అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి అండి. ఆల్రెడీ యూజ్ చేసిన ప్రమిదలు కాబట్టి నేను కొంచెం సరిపేసి నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నాను. అదే కొత్త ప్రమిదలు తెచ్చుకున్నారు అంటే ప్రమిదల్ని వాటర్ పోసేసి ఒక ఓవర్ నైట్ లేదా ఒక 8 to 9 hours బాగా నీళ్ళల్లో నానిన తర్వాత అంతా క్లీన్ చేసేసుకొని శుభ్రంగా ఎండలో అయితే ఆరిపెట్టేసుకోవాలి అండి. బాగా ఎండ కాస్తున్నప్పుడు ఆరిపెట్టుకున్నాము అంటే చాలా గట్టిగా అయితే అవుతాయి. ఫస్ట్ అయితే సర్ఫ్ వాటర్లో అయితే క్లీన్ చేసేసానండి. నెక్స్ట్ నార్మల్ వాటర్ తీసుకొని మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేసేసి ఇలా మొత్తం అయితే నీళ్లు ఇంకిపోయేటట్టుగా అయితే పెట్టేశాను, బోర్లో పెట్టేశాను. నెక్స్ట్ అయితే బాగా ఎండ కాస్తున్న గచ్చి మీద పెట్టాము అంటే మనకు ఆరాల్సిన టైం కంటే ఇంకా త్వరగా ఆరిపోతాయండి. ఆ గచ్చుకున్న వేడి కూడా అయితే పీల్చేసుకొని చూసారా ఆరిపోయాయి. మీకు ఎన్ని ప్రమిదలు అవసరం అనుకుంటారో అన్ని ప్రమిదలు మాత్రమే ఇప్పుడు నేను చెప్పినట్టయితే చేయండి. మిగతా ప్రమిదలను స్టోర్ చేసేసుకోండి. ఎక్కువ ఇళ్లల్లో దొరికేది ఏంటి అంటే నెయిల్ పాలిష్. ఖచ్చితంగా ఎవరి ఇళ్లలో అయినా ఉంటుంది. సో దీన్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను. లేదా మీ ఇంట్లో ఏదైనా పెయింట్స్ కానీ ఇంటికేసినవి ఉంటే ఎవరన్నా అవి అవైలబుల్లో ఉంటే అవి అయితే వాడుకోవచ్చు. మెయిన్ పార్ట్ అప్పర్ పార్ట్ వరకే అయితే నెయిల్ పాలిష్ చేస్తున్నా అండి. ఆల్రెడీ మనం నీళ్ళలో నానపెట్టున్నాం కాబట్టి సైడ్స్ ఎక్కువ అయితే లీక్ అవ్వదు, కింద వరకు అయితేనే లీక్ అయిపోతుంది. సో అంతవరకే అయితే నెయిల్ పాలిష్ చేస్తున్నాను. మొత్తానికి కూడా అలానే వేసేసి మళ్ళీ ఎండలో ఒక 2-3 hours అలా బాగా నానపెట్టేసుకొని దీపం పెట్టి చూడండి. నూనె అనేది అస్సలు లీక్ అవ్వదు. ఈ ప్రమిదలు నేను లాస్ట్ ఇయర్ తెచ్చాను. అప్పుడు వాటర్లో బాగా నానపెట్టి ఎండపెట్టేసిన తర్వాత దీపాలు వెలిగిస్తే నూనె అయితే లీక్ అవ్వలేదు, బాగానే దీపాలు అయితే వెలిగాయి, త్వరగా కొండ అయితే ఎక్కలేదు. ఇవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి పెట్టేప్పటికో మరేమో తెలియదు, నూనె అయితే లీక్ అయిపోతుంది, త్వరగా దీపం కొండెక్కిపోతుంది. సో ఏం చేద్దామా అని ఆలోచిస్తే ఈ ఆలోచన అయితే వచ్చింది. సో నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, సో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఈరోజు అయితే వీడియో షేర్ చేస్తున్నాను. మీకు మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ మన వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ మన టిప్స్ ఫాలో అయ్యి ఎవరైతే ఇట్లా చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి దయచేసి. ఇంక ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. మరి ఇంకా మీకు ఏమైనా మంచి మంచి వీడియోస్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. నేనైతే వీటన్నిటికైతే పెయింట్ అయితే వేసేసాను కంప్లీట్గా. ఒక 4 hours 2 hours ఎండబెట్టినా చాలు. సరే మరి ఉంటాను. అందరికీ బాయ్ బాయ్.